గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ మాసం సందర్భంగా వైష్ణవ దేవాలయాలన్నీ మనం 1 by 1 మనం వీక్షిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన దేవాలయంకి మనం వెళ్తున్నాం. చూడండి, కనిపిస్తుంది కదా, అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండనే బేటరాయసం కొండ అంటారు. ఇది కుప్పం సరిహద్దుల్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కడైతే పైన కనిపిస్తుందో ఆ పైకి వెళ్ళి దేవాలయాన్ని సందర్శిద్దాం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కొండ ఎక్కడం, అక్కడి నుంచి మనం మంచి వ్యూ ఉంటుంది. కొండలు, గుట్టలు, పచ్చని చెట్లు, ప్రకృతి అన్నీ కూడా చూడొచ్చు అన్నమాట. సో ఇక మనం ఆలస్యం చేయకుండా వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎలాగోలా కష్టపడి ఎక్కినాం అనమాట. మీరే చూసారు కదా, ఇక్కడ కొండపైకి ఎక్కే దారి ఎలా ఉంది. సో అది ఇంకా రోడ్డు డెవలప్ చేయాలి. ప్రస్తుతానికి మట్టి రోడ్డు, ఈ వర్షాలు పడి అంతా కోసుకుపోయింది. సో మనం ఎలాగోలా కష్టపడి ఇటు దాకా ఎక్కాం. కానీ అక్కడ మెట్లు కూడా ఉన్నాయి, కానీ మనకు సమయం ఎక్కువ తీసుకుంటుంది. మెట్లు ఎక్కితే ఇప్పుడు మళ్ళీ చీకటి అవుతుంది కాబట్టి మనం బండిలోనే సాధ్యమైనంత వరకు పైకి వచ్చేదానికి ప్రయత్నం చేసాం. సో ఇటు దాకా వచ్చాం. బట్ ఎంత బాగుందంటే ఇక్కడ మీరే చూడండి, చుట్టూ అసలు ఎంత దూరం కనిపిస్తుందంటే అద్భుతమైన వ్యూ ఉంది. పైగా మంచి పచ్చదనం, వర్షాలు పడడం వల్ల చాలా పచ్చగా ఉంది. ఎక్కడ చూసినా కొండలు, వాగులు, సూపర్గా ఉంది. అసలు ఈ బండ మీద అయితే ఈ రాళ్ళు అయితే బిస్కెట్ల లాగా కట్ చేస్తున్నారు. ఇక్కడ అద్భుతంగా ఉంది. సో చూడండి కొండ, ఇక్కడ నుంచి వ్యూ. ఇంకా మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి నడిచే వెళ్ళాలి. సో వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాత మండపం ఉంది. ఈ మండపం బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇది చాలా పురాతనమైన ఒక దేవాలయం అని తెలుస్తుంది. సో ఆ మండపం యొక్క స్తంభాల పైన దేవతామూర్తులు కూడా చెక్కి ఉన్నారు. సో ఇక్కడ రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెట్టారు, ఎందుకో తెలియదు మరి. బట్ ఇటువైపు కూడా చాలా దూరం మనకు కనిపిస్తుంది. చూడండి ఎన్ని కొండలు ఉన్నాయి. సో ఇది చాలా మంచి ఒక, దీన్ని కనుక అభివృద్ధి చేస్తే చాలా ఒక అద్భుతమైన మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది. సో త్వరలో అది నెరవేరుతుందని అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మొత్తం మెట్లు ఎక్కాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం రావడం. నేను కుప్పం ప్రాంతంలోనే ఉండి కూడా కుప్పంకి ఇంత దగ్గరగా ఇంత మంచి ఒక కొండ, ఇంత పెద్ద విశాలమైన ఒక కొండ అయినా ఫస్ట్ టైం రావడం. సో అందుకే మన ఛానల్ ప్రారంభించడానికి ఇదే ఒక రీజన్ అనమాట. మన ప్రాంతంలో ఉన్నవి మనం దగ్గరవే విజిట్ చేయము, ఎక్కడెక్కడో దూరం అంతా వెళ్ళి చూస్తూ ఉంటాము. సో ఇది ఫస్ట్ టైం రావడం వల్ల ఇంత మెట్లు ఎక్కాలని తెలియదు అనమాట. సో కొండపైకి నేరుగా బండి వెళ్తుంది అనుకున్నాం. సో దానివల్ల వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. సో కిందే అయిపోయింది వాటర్ బాటిల్. సో ఇప్పుడు ఇంకా చాలా పైకి ఎక్కాలి మనం. సో ఈ మెట్లు అయితే చాలా సహజంగా భలే అందంగా ఉన్నాయి చూడడానికి. మనం ఎక్కడైనా సిమెంట్వి, టైల్స్వి ఇలాంటివి చూస్తుంటాం, అది కామన్. బట్ ఇది రాళ్ళు
పేర్చిండేది మనకు చాలా సహజంగా అనిపిస్తుంది. వాటి మధ్యలో మొక్కలు గడ్డి మొలిచింది, చాలా బాగుంది అనమాట ఇక్కడ న్యాచురల్గా. ఫ్రెండ్స్ నిజంగా ఒక ఫుల్ డే ఇక్కడ కేటాయించి రావాలి, ఎందుకంటే ఇక్కడ కొండపైన దేవుడే కాదు ప్రకృతిని కూడా బాగా ఆస్వాదించవచ్చు. మనం ఇక్కడ నుంచి చూస్తే కన్నుచూపు మేర మొత్తం పచ్చదనం, కొండలు అద్భుతంగా ఉందన్నమాట. యాక్చువల్గా లాంగ్ డిస్టెన్స్ మనం చూసామంటే మనకు కంటి చూపు కూడా బాగుంటుంది. లాంగ్ డిస్టెన్స్ చూడాలి. ఇప్పట్లో ఈ రోజుల్లో మనము మొత్తం షార్ట్ డిస్టెన్స్, మొబైల్ ఇట్లా కంటికి దగ్గరగా పెట్టుకోవడం, చూసుకో ఉండడం అంతే, లాంగ్ డిస్టెన్సే చూడడం లేదు. కాబట్టి ఇలాంటి ప్లేసులకు వస్తే మనం లాంగ్ డిస్టెన్స్ చూడొచ్చు అనమాట. ఐ సైట్ కూడా బాగుంటుంది. సో మనం కింద చూసిన ఒక పాత మండపం అన్నాం కదా, అది కూడా ఇక్కడ నుంచి చూడండి. మనం అక్కడ నుంచి ఇంత దూరం ఎక్కి వచ్చామన్నమాట. సో ఈ చెట్లు చాలా బాగున్నాయి న్యాచురల్గా. ఈ చిన్నప్పుడు మన ఊర్లలో ప్రతి గ్రామంలో ఉండేవి ఎక్కువగా. సో ఇక్కడ నుంచి మనకు ఇంకో లెవెల్ స్టెప్స్ అన్నమాట. అక్కడ నుంచి బండరాలు పేర్చిండే మెట్లు ఎక్కినాము. ఇక్కడ నుంచి ఆ బండరాయినే చెక్కి మెట్లు చేశారనమాట. సో ఇది కూడా మనకు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఈ మెట్లు కూడా. సో ఇక్కడ చెక్కిండే మెట్లు 74 అన్నమాట. 74 మెట్లు ఈ బండరాయి పైన చెక్కారనమాట. బాగా చిన్నగా చేసి ఉండరు, చిన్నపిల్లలు కూడా సులభంగా ఎక్కచ్చు. సో మనకు మెట్ల మార్గంలో మధ్యంలో సో ఈ మండపం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. సో ఇది మండపం పైన ఏనుగులు, దేవతామూర్తులు, సో ఆంజనేయ స్వామి, కాళీ మర్దనం, శ్రీకృష్ణుడు కాళీ మర్దనం చేయడం, శ్రీరాముల వారు కోదండం పట్టుకొని, అన్నీ కూడా చాలా బాగుంది. సో ఎలాగో పైకి ఎక్కేసామన్నమాట. దాదాపుగా మండపం ప్రహారీ గోడ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ మనకు 2 మండపాలు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ పచ్చిక. పైకి వచ్చాము కాబట్టి చల్లగా గాలి వీస్తుంది. సో ఇది గుడికి ఇంకో వైపు అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత శోభాయమానంగా ప్రకృతి కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ కొద్దిగా ఫెన్సింగ్లు అవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అవి చేసినట్లయితే బాగా సేఫ్టీ ఉంటుంది అన్నమాట. సో మనము ఇది మహద్వారం అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ మనకు బంగారు రంగులో వాకిలి ఆహ్వానం పలుకుతుంది. సో ఇది చెక్కతో చేసిన అన్నమాట, చాలా పాతకాలం నాటివి తలుపులు. సో ఈ ద్వారాలు కూడా చూసినట్లయితే మంచి శిల్పకళ చెక్కి ఉన్నారు. సో ఇక్కడ మనం రాగానే దీపస్తంభము, బలిపీఠము, అలాగే స్వామివారి వాహనం గరుకుమంతులు వారు ఉన్నారు. సో మనకు లోపల రాగానే సో ఇది ప్రసాదం తయారీ కేంద్రం అన్నమాట. సో అలాగే అమ్మవారు ఇక్కడ. సో ఇది మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, లక్ష్మీపతే నమః, ఓం వరమాయ నమః, భూతాంశాయ నమః, జగద్గుండాయ నమః, గోవిందాయ నమః, శాశ్వతాయ నమః, ప్రభవే నమః.
శేషాద్రివేయాయ నమః దేవాయ నమః కేశవాయ నమః మధుధరాయ నమః మృదాంశాయ నమః మీ పేరు ఏంటండి? మా పేరు బేటప్ప అనేసి. ఏ ఊరు మీది? మాది ఇదే, మేము గోనుగురు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నారు? మేము వచ్చేసి చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాత గారి కాలం నుంచి మేము ఇక్కడే చేసేది. తలనీళ్ళలో మేము ఇక్కడే మేము చేసేది. ఓకే. మా అందములంతా ఉండాలి, అందరూ మేము ఇచ్చేస్తాం. ఏంటి ఒక మహిమ ఈ క్షేత్రం, ఈ బేటరాయ స్వామి కొండ ఒక మహత్వం? అయిపోయింది, పుణ్యక్షేత్రం ఇది. ఇప్పుడు చూడండి, మా పేరు కూడా బేటరాయ స్వామి అని పెట్టేది. మాది పూర్వకాలం నుంచే మేము ఇట్లే నడిపించుకొని పోతా ఉన్నాము. ఇప్పుడు కూడా జనాలు వస్తూనే ఉంటారు, చాలా వస్తారు. ఇక ఎప్పటికీ భక్తాదులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఎలాంటి అనుభూతి ఉంది? ఈ దేవాలయంలో మీకు ఏదైనా అనుభూతి కలిగిందా? మాకంత అనుభవం కలిగింది సార్. మేము పూర్వకాలం నుంచి ఇక్కడ ఉండేది, మా ముత్తాత కాలం నుంచి మేమంతా, మా పేర్లు ఇదే, మేము ఇక్కడ ఇచ్చేసేది ఇది. ఇక్కడే పేర్లు, తలనీలాలు, వాద్యము అవన్నీ ఇచ్చేస్తాం. ధన్యవాదాలు. మీ పేరేమన్నా? శ్రీనివాసులు. మీరు ఇక్కడ ఈ దేవాలయంలో ఏం పని చేస్తారు? ఈ దేవుని సామాన్లు, పూజ సామాన్లు, ఈడ వంటకు అయ్యవారుకు హెల్పింగ్, ఈడ గుడి క్లీనింగ్ అన్ని 33 చేస్తాం. సో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? మేము మా తాతలు ముత్తాతలు 1000 ఏళ్ళ నుంచి ఉన్నాము ఈడ. అవునా? అయ్యవార్లు, మేము, భజంత్రీలు, వీళ్ళు ముగ్గురును ఈ కొండ ఎప్పుడు కట్టారో అప్పటి నుంచి ఉన్నాం. నేను చచ్చింటే 40 ఏళ్ళకి పైన అయిపోయాను. కాపాడేవి ఆయన. లేదంటే కాపాడకపోతే ఆయన సాకిరి చేసేవాడు లేదు. ఎట్లా కాపాడినారు? ఎట్లా, ఏం జరిగింది? ఆపరేషన్ నాకు ఆయన్ని తెలుసుకొని మొక్కుకొని పోయి ఆపరేషన్ చేసిరి. బాగానే ఉన్నాను. ఇప్పుడు అంతా అన్నీను చేస్తాను, ఏమి లోట లేకుండా, బాధ లేకుండా, బరువు గిరువు అన్నీ ఆయనకి ఏ ఇదేనో లేదని కూడా చేస్తా ఉన్నాను. బాగానే పెట్టింది నాకు దేవుడు. నాకే కాదు, మా అయ్యవార్లకే కానీ, మా ఇది భజంత్రులకే కానీ, కావిలోళ్ళకు, మేము కావిలోళ్ళు మాకే కానీ ఏ ఎంకు ఇది ఆయన ఏమీ పెట్టలేదు. బాగానే పెట్టి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? త్రివేది భార్గవరామన్. ఇక్కడ ఏంటి విశేషము? ఎప్పుడెప్పుడు విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి? ఆ వివరాలు తెలియజేస్తారు. ఇక్కడ ముఖ్యంగా శ్రావణ మాసము, పెరటాసి మాసంలో మీకు భక్తుల జనసందోహం చాలా బాగుంటుంది. పెరటాసిలో మనకి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మనకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో శ్రావణ మాసంలో మనకు కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి భక్తులు విశేషంగా వస్తారు. పెరటాసి మాసంలో 3 రాష్ట్రాల జనాలు బాగా వస్తారు. మళ్ళీ ఆషాఢ మాసంలోనూ ఉంటుంది. ముఖ్యంగా అయితే శ్రావణం, పెరటాసి మాసంలో విశేషంగా పూజలు, భక్త జన సంతోషాలతో బాగుంటుంది. ఇక్కడ 3 రాష్ట్రాల నుంచి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏంటి మహిమ ఏంటి? ఆయన మీరు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తాడు. అన్ని కోరికలు తీర్చే మహిమ ఉన్న బేటరాయ స్వామి, వేట వెంకటేశ్వర స్వామి. మనం ఇప్పుడు కర్ణాటకలో, కన్నడలో బేటకు బంద నిలయమయ్యాడు అని, కాబట్టి వాళ్ళు బేటరాయ స్వామి అంటారు. బేట అంటే మన కన్నడ భాషలో వేట అని. సో మనము వేట వెంకటేశ్వర స్వామి అంటాం. ఆయన సంతానం లేని వాళ్ళకి సంతానము, పెళ్లి కావాలా అనుకునే వాళ్ళకి పెళ్లి, అవి ఇవి అని కాదు, ఆయన మహిమలు అన్ని రకాలుగా మీరు ఏది కోరుకున్నా తీర్చేటటువంటి వేట వెంకటేశ్వరుడు ఆయన. అందుకని విశేషంగా అన్ని 3 రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రజలు వస్తూ ఉంటారు.
ఇక్కడ ప్రతినిత్యం ధూప దీప నైవేద్యం ఉంటుందా? ప్రతినిత్యం ఉంటుందండి. 365 రోజులు మీకు ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యము. మనకి ఏదైనా అవసరం అంటే ఇంకా ఎవరైనా స్పెషల్ గా రావాలి అన్నా కానీ మేము ఒకవేళ వెళ్ళిపోయినా మళ్ళీ రావడము పూజలు చేయడము అలాంటివి ఉంటాయి. నిత్యం జరుగుతూ ఉంటాయి పూజలు. సో మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ పురోహితం చేస్తున్నారు? నా చిన్నప్పటి నుంచి నేను మా నాన్న వాళ్ళతో నేను ఎక్కుతూనే ఉన్నాను. నా చిన్నతనం నుంచి మా అన్న వాళ్ళతోనూ. ఇది అనువంశిక ట్రస్ట్ అండి. పరంపరగా మీరు చేస్తున్నారు అన్నమాట. మీ పేరు? శ్రీనిధి అండి. శ్రీనిధి. ఓకే. మీకు ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ స్వామివారికి సేవ చేస్తున్నారు కదా, మీకు ఎలాంటి ఒక అనుభూతి ఇక్కడ కలిగింది? ఎలాంటి అనుభూతి అంటే ఇంకా ఆయనే దిక్కు మాకి. ఇక్కడ ఆయన నమ్ముకొని అన్ని వర్క్లు మేము ఇక్కడ చేస్తున్నాము. ఇంకా అంతా మాకు అట్లా ఇదేమి లేదు. ఏం కోరుకున్నా ఆయనే అంతా ఇస్తున్నాడు. అలా లేకపోతే జనాలు ఎందుకండి వస్తారు? జనాలు ఎక్కువగా వస్తా ఉన్నారు. వాళ్ళకు అనుకున్నదంతా వాళ్ళకి సక్సెస్ అవుతా ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ స్పెషల్గా ఏమంటే పెళ్లి కావాలా అనే వాళ్ళకి పెళ్లి అవుతూ ఉంది. బిడ్డలు కావాలనే వాళ్ళు ఎక్కువ వాళ్ళే వస్తున్నారు. ఎక్కువగా అలా ప్రచారంలో ఉంది. ఇక్కడ బిడ్లు మ్యారేజెస్ కంపల్సరీ నెరవేరుస్తా ఉన్నాడు అతను. 100% అవుతా ఉంది కాబట్టి వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు. మీరు మొక్కిన మొక్కులు అన్నీ తీరుతాయి. ఇప్పుడు మా వంశం మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ ప్రశస్తిగా పూజలు అవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసింటారు ఎవాల్వ్ అవుతున్న విధానాలు. సో ఈవెన్ దో మేము ఎడ్యుకేషన్లో కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, మా వంశానికి అన్ని విధాలుగా మేము బాగా అభివృద్ధి చెందుతున్నాము. అదేవిధంగా అతన్ని నమ్ముకున్న భక్తులు కూడా అభివృద్ధి చెందుతున్నారు అన్ని విధాలుగాను. అప్పటి నుంచి చూసుకున్నట్టయితే వార పూజ జరిగేది ముందు ఇప్పుడు నిత్య పూజలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు 3 రాష్ట్రాల నుంచి మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ మనకు నార్త్ ఇండియా నుంచి కూడా భక్తులు చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వివిధ కంపెనీల వాళ్ళు కూడా వచ్చారు. అలా ప్రశస్తిగా జరుగుతుంది అంటే ఆ విశేషం మనమే తెలుసుకోవాలి. దీంట్లో తమిళనాడు ఎక్కడో దూరం ఇంకంతా వస్తున్నాము. సో ఇక్కడ ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాలనుకుంటారు దేవాలయం? ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న అభివృద్ధితో పాటు ఇప్పుడు మనకు ముఖ్యంగా రోడ్ ఫెసిలిటీ కావాలి పైన వరకు రావడానికి. సో వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ ఎక్విప్ అయింది. సో మనకి రోడ్ ఫెసిలిటీ కావచ్చు. మళ్ళీ ఇప్పుడు భక్తులు వచ్చి ఉండడానికి కాటేజెస్ లాంటివి కొన్ని కింద మనకు స్పేస్ చూసినట్టయితే మనకు కావాల్సినంత విశాలమైన ప్రదేశం ఉంది. సో మనం కాటేజెస్ లాంటివి, పార్కింగ్ ఏరియా, సో ప్రజలకు అనుకూలంగా అలాంటివి ముఖ్యమైనవి. సో వాటర్ ఫెసిలిటీ, మళ్ళీ రూమ్స్, కాటేజెస్, ఇది మెయిన్ థింగ్. అండ్ రోడ్ ఫెసిలిటీ ఇస్ ద ఫస్ట్ థింగ్. అది కనుక మనకైతే భక్తులకు వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది. సో చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి రిటర్న్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ముఖ్యంగా అయితే రోడ్ ఫెసిలిటీ ఉండాలి. తర్వాత కాటేజెస్ కానీ రూమ్స్ అవన్నీ ఉంటే మనకు రోడ్ అనుకూలంగా ఉంటాయి. చిన్న పిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కూడా, వృద్ధులంతా కూడా కొండపైకి సులభంగా చేరుకోగలుగుతారు, ఎక్కువ మంది రాగలుగుతారు. అవును. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ పేరండి? భానుప్రకాష్. ఏ ఊరు? మాది యాక్చువల్లీ చిత్తూరు డిస్టిక్, బంగారపల్లి మండలం, సదకుప్పం విలేజ్ అండి. ఇక్కడ దేవాలయంలో మీరు ఏం చేస్తుంటారు? మేము సూపర్వైజింగ్ చేస్తుంటానండి. నేను దగ్గర వచ్చి ఒక 5 years అవుతుంది, 2019 అండి. అప్పటి నుంచి అప్పుడు వీక్లీ 1 time పూజ జరిగేది. ఇప్పుడు కంటిన్యూగా నిత్య పూజలు జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ నైవేద్యాలు అంత నిత్య పూజలు జరుగుతూ ఉంటుంది ఇక్కడ అన్ని. అంటే శనివారం చాలా మంది వస్తారు. ముందు వీక్లీ శనివారం ఉండేదాని వల్ల శనివారం ఎక్కువ రోజు వస్తున్నారు. రెగ్యులర్ పూజ చేసే వాళ్ళు కూడా డైలీ ఒక 30 మంది 40 మంది దాకా రెగ్యులర్గా వస్తున్నారండి ఇక్కడికి. అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు పైటాసంలో ఎక్కువ 4 శనివారాలు లడ్డు ప్రసాదాలు అంత ఫ్రీ అంత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 21 నుంచి ఫస్ట్ శనివారం స్టార్ట్ అవుతుంది. 28 2nd, 5th వారం కల్లోనోత్సవం తిరుమల దేవస్థానం నుంచి కల్లోనోత్సవం కింద జరిపిస్తారు. 3వ శనివారం October 5 వస్తుంది. 4 weeks వస్తుంది ఈసారి. October 15 ఎండ్ అవుతుంది పైటాస్ మాత అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక దగ్గర వస్తారండి. థర్డ్ ఒక 20,000 people అటు ఫుల్ వస్తారండి. సో మీరు ఇక్కడ సూపర్వైజర్ అంటే ప్రభుత్వం తరపున లేక ఎట్లా? ప్రభుత్వం నుంచి కాదండి, వెంకీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, వెంకటేశ్వర హ్యాచరీస్, ఆ తరపు నుంచి గుడి నుంచి కొద్దిగా హెల్పింగ్ పూజా ప్రసాదాలను కవరింగ్ జరుగుతుంది ఎంపీ సార్. అది కాకుండా ఇక్కడ కోరికలు అన్ని బాగా జరుగుతుంది. మెయిన్గా మ్యారేజెస్, పిల్లలు కాబట్టి పిల్లలు,
ఇంకే కోరుకున్నా ఖచ్చితంగా మా 100% జరుగుతుంది. జాబ్ కానీ ఏదైనా మొక్కుని పోయినామంటే ఇమీడియట్లీ రిజల్ట్ అనేది 100% ఉంటుందండి. ఇక్కడ భక్తుల అనుభవాల్లో ఏదైనా ఒక ఉదాహరణ మాకు చెప్పగలరు? మొదటి ఉదాహరణ నాకు తెలిసిన వాళ్ళు 3-4 మ్యారేజ్ కన్నోళ్ళు కూడా ఒక రెగ్యులర్ పోయినా మ్యారేజ్ అయింది, మళ్ళీ వాళ్ళు వచ్చినారు జంటతో కూడా. పిల్లలు లేని వాళ్ళకి 100% పిల్లలు కంపల్సరీ. ఎంతో మంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అక్కడ కూడా తిరిగేసి 2-3 సార్లు మొక్కుని పోయినా అంటే కంపల్సరీ అయింది. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తనని అలా అంతా సమర్పించడం అంతా జరిగిందండి. వాళ్ళ అనుభవాలు కూడా చెప్పినారు కాబట్టి అది చెప్పగలుగుతాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు స్వామి? నా పేరు ప్రతాప్ సింహ. సో ఇక్కడ బేటరాయి స్వామి కొండ అనేసి బాగా ఫేమస్ కదా. అక్కడ చెప్పాలంటే వేట వెంకటేశ్వర స్వామి అని ఆయనకి అసలైన పేరు. కాకపోతే ఇక్కడ కర్ణాటక రాజ్యం మునుపంతా ఇక్కడ ఉండేదాని వల్ల వేటకై కన్నడంలో వేట అంటే బేటే అంటే వేట అని అర్థం. దానివల్ల బేటెకి బందరాయురు అనేసింది వేటరాయ స్వామి అని అతనికి వాడుకలో వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏమంటే మొదలు ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఒకళాదేవి ఆశ్రమంలో ఉండేటప్పుడు అతను వేటకై ఏనుగులు క్రూర మృగాలనంతా వేటాడేటప్పుడు ఈ ప్రాంతమంతా కూడా తిరిగారని ప్రతీతి. మొట్టమొదట ఇక్కడ తమిళనాడులో యాలగిరి అని ఉంది జోలారపేట దగ్గర. ఆ యాలగిరి కొండ మీద కూర్చొని అడుగు వేస్తే ఆ గిరి అంటే గిరి ఏంటి కొండ అలా అదిరిందట. అప్పుడు యాలగిరి అన్నాడట ఆ కొండ ఆయన ఆ పాదానికి తట్టుకోలేక. అది అలాగే యాలగిరి అని పేరు అయిపోయింది. అక్కడ ఒక పాదం ఉంది. మళ్ళీ దాన్ని దాటిన తర్వాత తిరుపత్తూరు దగ్గర అగరము అనేటువంటి ఒక కొండ మీద అక్కడ 2 పాదాలు ఉన్నాయి. ఇక్కడ మల్లానూరు దగ్గర ఇక్కడే పక్కనే ఇదే నేరులోని ఇంకా 2 పాదాలు ఉన్నాయి. తర్వాత ఈ బేటరాయ స్వామి కొండ మీద పైన ఒక పాదం ఉందన్నమాట. అక్కడ మునుపు మా వాళ్ళు గొల్లలు మేపేటప్పుడు అక్కడ స్వయంభూ రూపంతో నేను ఇక్కడ వేటకై వెలిసి ఉన్నానని చెప్పి వాళ్ళకు చెప్తే ఆ స్వయంభూను పెట్టి చుట్టూ చెక్కలు పెట్టి ప్రాకారము ఆ ముందరపు ఉండేదంట. కొద్దిగా కట్టిండేది, కొత్తగా కన్స్ట్రక్షన్ వేరే ఉంది చూడండి. అవన్నీ కూడా అప్పట్లో ఇక్కడ ఈ పరమసముద్రం గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణులకి ఆ గొల్లవాళ్ళు అక్కడ అడవుల్లో ఆవులు మేపే వాళ్ళకి ఎవరికి స్వప్నంలో చెప్పడం, దాని వీళ్ళు ఇక్కడ చెప్పడం. తర్వాత అక్కడ చూస్తే స్వయంభూ అది ప్రకాశవంతంగా ఉంది అని చెప్పి దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసినారు. స్వయంభూ మొట్టమొదట స్వయంభే ఉండిందనమాట. తర్వాత మా ముత్తాతల కాలంలో వాళ్ళు చిన్నగా గర్భగుడి ఆ గర్భగుడిని అంతా కట్టి దానికి పైన గోపురము ఇవన్నీ చేసి దానికి తగమైన భూములు అవన్నీ పెట్టింది. కొండ మీద చాలా కష్టపడి చేశారు. ఆ రాళ్ళు ఎలా తీసుకెళ్లారు కూడా చాలా ఎత్తులో ఉంది. అక్కడ ఎక్కడా కూడా ఆ రాళ్ళను కూడా వాళ్ళు కట్టినట్టు లేదు, అలా చేసినారు. ఆయన వేటకై వచ్చి కళ్యాణం కాకమునుపు వేటకై వచ్చి ఇక్కడ స్థాపన అయిన దానివల్ల వేట వెంకటేశ్వరుని బేటరాయ స్వామిగా ఇక్కడ వెలిసినాడు. ఆయన బేటకి బందరాయుడు అనేసి బేటరాయ స్వామిగా ఆయన ఇక్కడ స్థాపన అయినాడు. కోరిన కోరికలను ఇస్తున్నాడు. ఇంకోటి ఏమంటే ఆ కొండ మీద ఒక విశేషం, ఈశాన్య భాగంలో జ్వనం ఉందన్నమాట. అంటే నీరు అది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ కాలంలోనూ నీరు తీయదు. ఆ కొండ ఆద్యంతము కూడా నీరుంది అని మన పెద్దల ప్రతీతి. అక్కడ ఆ నీళ్లు ఈశాన్య భాగంలో ఉండి కింద ఇంకా అక్కడ లోపల యోగినీలు ఆయన సిద్ధులంతా ఉన్నారని మాకు కొందరు పెద్దలందరూ చెప్పేవారు. గుహ కూడా ఉంది అనేసి లోపల ఈశాన్య భాగంలో గుహ ఉంది అనేసి. అక్కడ దాన్ని మేము ఇంతవరకు మేము చూడలేదు. జొన్నలో మాత్రం నేను వెళ్ళి కొద్దిసేపాటు చూశాను. ఎండాకాలంలో నీరు తగ్గినప్పుడు లోపలంతా కూడా బ్లాక్గా నల్లగా కనిపిస్తుంది, మొత్తము హోల్గా ఉందన్నమాట. అంత విశేషమైన ఏకశిలతో మొత్తం ఒకే రాతి మీద ఆయన స్థాపన అయినాడు. సో లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం ఏదైతే ఉందో అది స్వయంభూనా? మేము తయారు చేసిన 90వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేశాము. అంతకు మునుపున్న విగ్రహాన్ని ఒక పిచ్చివాడు పగలగొట్టేశాడు. ఆ స్వయంభూ అనేటువంటిది మునుపు స్వామి ముందర ఉండేటువంటి లింగాకృతిలో ఉండేటువంటి స్వయంభూ. ఓకే ఓకే. ఇప్పుడు మీరు స్వామి అక్కడ ప్రధాన అర్చకులా? మేము అందరూ ప్రధాన 7 మంది మేము అన్నదమ్ములము. 7 ట్రస్టీలే. అంటే మాది అనువంశం ఎండోమెంట్లో లేదు.
పరంపరంగా అనువంశిక ట్రస్టులుగా మేము కంటిన్యూషన్ అవుతూ ఉన్నాం. ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కమిటీ అంతా ఏమీ లేదు. ప్రైవేట్ టెంపుల్ అనే పేరు వస్తూ ఉంది. ఇప్పుడు మొన్న కూడా లెక్కల్లో ప్రైవేట్ టెంపుల్ అనే ఉందన్నమాట. మల్లప్పకొండ, ఈ వేటరాయి స్వామి కొండ, ఇవి రెండును ప్రైవేట్ టెంపుల్స్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ఫండ్స్ అంతా కూడా ఎలా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. దాని ఎస్టిమేషన్లు అంతా జరిగింది. అక్కడ వాస్తు కూడా కొంచెం విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ వాస్తుకు తగమైనట్ల ఆ దక్షిణ భాగాన్ని అంతా తగ్గించి ఈశాన్య భాగం తగ్గిపోయింది కాబట్టి దాన్ని అంతా సపరేట్ చేయాలని స్థపతులంతా వచ్చి చూశారు. ఇది ఒకటి తీస్తే ఒకటే అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేసి రీకన్స్ట్రక్షన్ చేసేస్తాము అని చెప్పి ప్లాన్ చేసినాము. ఇప్పుడు కొండకు రోడ్డు కూడా భైరస్వామి. అక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఈ వెంకటేశ్వరునికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. అదే మనం ఉండేటప్పుడు చూడండి. అది ఇక్కడ శివకేశవులకి అక్కడేమరంటే తిరుమలలో శివుడు క్షేత్రపాలకుడు ఎలా అయితే కపాలీశ్వరుడు కపిల తీర్థంలో ఉన్నారో, ఇక్కడ అదే ఉద్దేశం ఏమంటే శివకేశవులకు ఎప్పుడూ భేదం లేదు, మనలో భేదాలు ఉన్నాయని కనిపిస్తుంది. అక్కడ ఈ మన పూర్వీకులంతా కూడా ఆ విధంగానే స్థాపన చేశారు. చాలా విశేషము ఇక్కడ కొన్ని చాలా అనంత పద్మనాభ స్వామి మేరకు ఇక్కడ కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ అది మనకు తెలియదు. పూర్వీకులు మా పెద్దలు చెప్పేవారు అక్కడ ఏదో రహస్యాలు ఉన్నాయి, తెలియదు. ఇప్పుడు మీరు ఇంతమంది అర్చకులు ఉన్నారు, సో ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మునుపు మేము వారానికి ఒకసారి చేసేవారమండి. ఇప్పట్లో మాకు ఎవరునూ ఆర్థికంగా సహాయం చేయలేదు. మాకు వచ్చే ల్యాండ్స్ దాంతో ఉండే ఇన్కమ్ కూడా తక్కువగా ఉంది అనేసి అక్కడ పూణేలో వెంకాబ్ చికెన్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆయన వెంకీస్ అనేసి అతనికి ఈ విధంగా అంతా విషయం చెప్పుకున్నాం. ఆయన అప్పటి నుండి ఒక నెల రోజులకు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు, ఇప్పుడు నిత్య పూజ అన్నీ జరుగుతుంది. 3 సంవత్సరాల నుండి నిత్య పూజ కంటిన్యూ అవుతుంది. అంతకు మునుపు వారపు పూజ చేస్తూ ఉండేవారు. దాతల సహకారంతో ఇప్పుడు జరిపిస్తున్నాం. ఇకపైన సార్ మన ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం కాబట్టి ఆయన గొప్పగా, ఇంకోటి ఏమంటే మా కుప్పానికి ఆయన నియోజకవర్గానికి నైరుతిమూలలో ఇతనున్నాడు. ఈయనదే పవర్ అంతా. ఆయన ఇతన్ని నెగ్లెక్ట్ చేసినాం కాబట్టి మాకంతా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అతన్ని బాగా చూసుకుంటే అన్ని ఇక్కడ బాగుంటుంది, మా కుప్పం కూడా డెవలప్ అవుతుందని మాకు కోరిక. ఇప్పుడు అది చాలా ఎత్తైన కొండ, సో రోడ్డు మార్గం కూడా అంత బాగాలేదు, నడిచి ఎక్కి వెళ్ళాలి, కష్టతరమైంది. అయినా కానీ 3 రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. సో ఏమిటి కారణం, ఏమిటి అక్కడ మహిమ, స్వామివారి మహత్యం? స్వామివారి మహత్యం ఏమంటే అతని దగ్గర ఏది కోరుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. అవునా? అది ముఖ్యంగా మా అనుభవం. మేము చిన్ననాటి ఇంకా అతనితో అక్కడ పూజలు నేను చేస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు 5వ క్లాస్ నుండి వారము వెళ్ళేవాడిని. అప్పటి నుండి కూడా మాకేమరంటే అక్కడ ఎవరే కానీ పిల్లలు లేదు, ఆయన సంకల్పం చేసుకుంటే చాలు వాళ్ళకు పిల్లలు వెంటనే వరం వచ్చేస్తుంది. సంతాన గోపాలుడు మేరకు ఆయన సంతానాన్ని అతి గొప్పగా ఇస్తాడనమాట. ఎవరు ఈ ప్రాంతంలో అంతా మీరు చూడండి, మా ప్రాంతంలో మొత్తము బేటప్ప, బేటరాయ ఇటువంటి పేర్లు ఉంటాయి, ఎక్కువ పేర్లు పెట్టుకున్నారు. మన తిరుమల దగ్గర ఎట్లయితే వెంకన్న, వెంకటేశ్వరుడు ఇలా పెట్టుకున్నారు, ఆ విధంగా ఈ ప్రాంతంలో అలా. ఇందాక ఎక్కేటప్పుడు కూడా చూసాము, మరి 3 నెలలు 6 నెలలు పసిపిల్లలు కూడా వేసుకొని ఎక్కుతున్నారు. ఇంకోటి ఏమంటే వాళ్ళు తూకం కూడా వేస్తారన్నమాట. ఆ పిల్ల పుట్టుకతో ఎంత ఉంటుందో అంత స్వామి అనుగ్రహంతో పుట్టడం వల్ల మళ్ళీ మొక్కులు చెల్లించుకోవడానికి పసిపిల్లలను తీసుకొని చాలా ఎక్కుతారు. కష్టంగానే ఉంటుంది. ఆయన కష్టపడితేనే కదా ఆయన దొరికేది. ఇప్పుడు మనం ప్రజల సౌకర్యముని అన్ని బస్సులు అవన్నీ సౌకర్యాలు చేశాము, కానీ పరమాత్మని చేరుకోవాలంటే కష్టతరంగా పోతేనే అతని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. మనం సుఖంగా ఏది సుఖంగా దొరకదు,
కష్టంగా భక్తిగా పోతేనే ఏదైనా అంటే ఇష్టంగా వెళ్తుంటారు. చాలా ఎందుకంటే- ఇష్టంగా. ఎందుకంటే కోరిన ఇప్పుడు సంతానం లేదు అనే సంతానం కలిగిన తర్వాత ఆ సంతానాన్ని తీసుకుని వెళ్ళి భగవంతుడి ముందు చూపెట్టి వాళ్ళు ఇష్టపూర్వకంగా అవునండి. స్వామి మీరు ఇచ్చారు మాకు అని సంతోషంగా దర్శించుకుంటాడు. ఇంకోటి ఏమరా అంటే మా వంశంలో మా నాన్నగారుకి 3 భార్యలు 7 కొడుకులము. మాకు కూడా అందరికీను ఆయన సేవ కోసం ప్రతి వారికి ఫస్ట్ మగపిల్లవాడే పుడతారనమాట. మాకు కంప్లీట్ మా అన్నదమ్ములందరికీ కూడా అందరికీ మగపిల్లలే పుట్టి సర్వీస్ చేయాల్సిందే మేము. ఎందుకంటే మాకు మంచి విద్యలు ఉన్నాయి. నేను శ్రీ విద్య నేర్చుకున్న వాడిని, శ్రీచక్ర విద్య ఇవన్నీ నేర్చుకున్నాను. ఎక్కడెక్కడో బయట వెళ్ళి దేవవాస్తు శిల్పాలు ఇవన్నీ విగ్రహాలు టెంపుల్స్ అన్నీ కట్టిస్తూ ఉంటాను నేను. నాకు దేవవాస్తు బాగా తెలుసు, ఇటు గృహవాస్తును తెలుసు. ఇప్పుడు సామ్రాజ్యలక్ష్మిని అక్కడ కర్ణాటకలో కూడా టెంపుల్ కట్టిస్తున్నాం. దేవీపురంలో శ్రీచక్ర టెంపుల్ విశాఖపట్నం, అతను మా గురువు గారు. ఆ టెంపుల్ కట్టించాం, అక్కడే నేను విద్య నేర్చుకున్నాను. ఇప్పుడు మా ఈ వంశం ఇక్కడ నేను ఎన్ని దేశాలు తిరిగినా ఇక్కడ కల విద్యలో ఎన్ని నేర్చిన కుల విద్యకు సాటి రాదు గోవుల చిన్న అన్నట్టు కులదైవాన్ని కుల విద్యని మానుకునే కయ్యలే మళ్ళీ మా జన్మభూమికి రావాల్సింది. ఆయన సేవకు వచ్చేసాం, కంపల్సరీ తప్పదు మాకు. ఎక్కడెక్కడో బయట వెళ్ళి బతికేవాళ్ళం, కానీ ఇతని కోసమే మేము ఎక్కడా వెళ్ళక ఈ పరమ సముద్రంలోనే. యాక్చువల్ ఏమంటే ఈ పరమ సముద్రంకి పేరు పాడి సముద్రము అని. ఇక్కడ గొల్లలు వీళ్ళందరూ కూడా పాలు పిండి ఈ చెరువులో పాలు తాగలేక గోపాలు అప్పుడంతా పాలు అమ్ముకునేవారు కాదు. ఈ మిగిలిన పాలనన్నీ తీసుకెళ్ళి ఈ చెరువులో పోసేవారంట. అది తెల్లగా ఉండేదంట. అది పాడి సముద్రము రాను పరమ సముద్రం అయిపోయింది అనమాట. ఈ పరమ సముద్రం ఎప్పుడైతే మా పూర్వీకులు ఏం చేశారంటే ఇది పరమ సముద్రము, ఆయన పరమాబ్ధిగిరి, పరానికి ఎక్కడైతే తిరుమలేశ్వరుడు ఎట్లా గిరో ఇక్కడ ఇతను పరానికి మూలకర్త అయినటువంటి మహానుభావుడు ఆయన, కాబట్టి పరమాబ్ధిగిరి వాసుడు అనేసి పేరు పెట్టుకున్నారు అనమాట. ఇది దేవాలయం ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుంది? మా దగ్గర పూర్వీకుల దగ్గర ఉండంటే మాకున్న లెక్కలు వీళ్ళు ఉండేది. అంతకు ముందర వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరో మాకు తెలియదు. మా తాతగారిది వచ్చింది 1811 సంవత్సరం నుండి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అతను వంశం మా రామయ్య గారిది. వారి తాతల ముత్తాతలు ఎవరో మాకు కూడా తెలియదు కొన్ని విషయాలు. తరతరాలుగా కంటిన్యూగా మేము వస్తున్నాం అనమాట. అప్పటి నుంచి ఈయన ప్రతిష్ట కలియుగం ఆదిలో ఇక్కడ ఈయన వచ్చిండేది. చిన్న స్వయంభుగా ఉండి ఎట్లెట్లు వచ్చిందో మనకు తెలియదు. మా చరిత్ర వరకు ఇతను వేటకై వచ్చిన వాడు అనేది మాత్రం తెలుసు, పాదాలు, ఇంకోటి ఇంత మాత్రమే మాకు తెలుసు. ఇక్కడ అభివృద్ధి చేస్తే గనుక చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అడవి అద్భుతంగా ఉందన్నమాట. కొండలు చుట్టూ మంచి ప్రదేశం. ఈ కొండను ఆనుకొని తమిళనాడు బార్డర్ వచ్చేసి చల్లని గాలి. సో మీరు అన్నట్టు అక్కడ రవాణా సౌకర్యము, కొద్దిగా కాటేజీలు, భక్తులు వచ్చేదానికి ఉండేదానికి. భైరస్వామి వరకు రోడ్డు శాంక్షన్ చేసాము. ఇప్పుడు 1,46,00,000 కోసం చేసినారు దాన్ని రోడ్. అయితే ఇప్పుడు ఈ టెంపుల్ పైన మెటీరియల్ తీసుకెళ్లాలంటే క్రేనే ఫిక్స్ చేయాలన్నమాట. పెద్ద పెద్ద టన్నేజ్ లెక్కలో స్తంభాలు ఇవన్నీ కూడా గుడి కొత్తగా కడతాం కదా, కాబట్టి దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కొద్దిగా సేఫ్టీ పరంగా కూడా కొద్దిగా ఫెన్సింగ్ అవి పైన ఎక్కిన తర్వాత. అవునవును, ఫెన్సింగ్ దాన్ని మొత్తం ఫ్లాట్ చేసేయాలనుకున్నాం. అప్పుడు ఎక్కువ స్థలం వస్తుంది. తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసి చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి. అక్కడ ఉండేది 3.5 ఎకరా ఉంది లాస్ట్ ల్యాండ్ మొత్తము పైన కొండ మీద. దాంతోనే అన్ని తయారు చేయాలన్నమాట. మంచి ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. మీరు ఇప్పుడు అక్కడ వెళ్ళొచ్చారు, అది ఎంత ప్రశాంతత ఉందో మీరే చూసారు. అక్కడే ఉండాలనిపిస్తుంది. ఆ శక్తి, అది అక్కడ ఆ ఎనర్జీ ఉందన్నమాట. అది మాకే అర్థం కానిది. అది ఎన్నో రాత్రులు నేను అక్కడ ఉండిపోయాను. చాలా విషయాలు కొన్ని
విశేషమైనటువంటిదన్నీ చూసాం. భక్తులకు ఇప్పుడు ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి, కలిగింటుంది నాకు మీకు కూడా ఎన్నో అనుభవాలు. ఎస్పెషల్లీ నాకు అనుభవం. సో మీకు నేను ఏదైనా- ఆదిశేషుడు నా మీదే వెళ్ళిపోయాడు. అవునా? ఆ తర్వాతే నాకు గురువు దొరికాడు. అతనే గురువు, ఆ తర్వాతే గురువు. ఇక్కడ మీరు దేవాలయంలో పడుకొని పైన వేపు మీద, దానికి ఆనవాళ్ళు కూడా మాకు పడిపోయింది వేపు మీద. అది మా అదృష్టం. అప్పుడు మా తల్లి గారు చూసి అలా ఇంత వెడల్పు అనమాట, నల్లగా అయిపోయింది అనమాట. అప్పుడు నేను నా వయసు 21 సంవత్సరం. ఆనంద తీర్థం అని ఒక స్వామి వచ్చారు. ఆయన చాతుర్మాస వ్రతం చేశాడు. అతనికి వంట వండేకి నేను వెళ్ళాను. ఆయన కొరల బియ్యం అన్నం తినేవారు. అతని కోసమే అక్కడ చేసి పెట్టేవాడిని. నేను అలా నిద్రపోయి గుడికి అడ్డంగా అలా పనుకొనేసాను ఆ గరుడ వాహనం దగ్గర. నా మీదే వెళ్ళిందంట, అది నాకు తెలియదు. వెనక అతనే లేపి ఇలా వెళ్ళాడు నీ పైన అనేసి అప్పుడే మంత్ర దీక్ష ఇచ్చారు సార్ ఆయన, దేవీ మంత్రం. అదే అమ్మవారు శ్రీచక్ర విద్య, శ్రీచక్రాలు తయారు చేసేకి శ్రీ విద్యలో ఎన్నో రహస్యాలు, హస్త్ర విద్యలు ఎన్నో నేర్పించారు. అది తానుగా వస్తూ ఉందన్నమాట, నాకు తెలియదు. ఇప్పుడు భక్తులకు కలిగిన అనుభవాల్లో ఏదైనా మాతో పంచుకుంటారా? ఏదైనా ఒకటో రెండో? భక్తుల కంటే మా ఇక్కడ కదిరెప్ప అనే ఒక అతను ఉండేవాడు. అతనికి అందరూ 7 మంది ఆడపిల్లలు పుట్టారు. ఆ కొండలో సేవ చేసేవాళ్ళు, వాళ్ళు కావలి వాళ్ళు ఉంటారు. ఆయన ఒక్కరోజు వచ్చి నా వంతే నేను పూజ చేస్తున్నాను, అక్కడ కన్నీళ్లు పెట్టుకొని నాకు వంశం లేకుండా చేసావు, ఇంత ఆడపిల్లలే పుడుతూ ఉన్నారు, నీకు సేవ చేసేదానికి నాకు ఎక్కడైనా ఒకరినైనా ఇస్తే కదా అంటే, అప్పుడు అతనికి అప్పటికే దగ్గర 55-60 ఏళ్ళు దగ్గర అందుకుందనమాట. తర్వాత అతనికి 1 సంవత్సరానికి అంత కొడుకు పుట్టాడు ఆ వయసులో. ఇప్పుడు ఉన్నాడు అబ్బాయి, అతను ఉన్నాడు కదిరెప్ప అనేసి. దగ్గర 80 ఏళ్ళ వయసు అతను ఉన్నారు. అతను వెంటనే ఆయన కొడుకు అయ్యాడు. అతను మంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇక్కడ సేవ చేస్తాడు. అంత బాగా విద్యావంతుడు కూడా అయ్యాడు. అది అనమాట ఆయన కోరికలు. చాలా మంది ఎన్నో ఉన్నాయి. స్వామి, చాలా సంతోషం. మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క స్థల పురాణం విశేషాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.